ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన విషయాలు ఈడీ రిలీజ్ చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరని ఈడీ పేర్కొంది. కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది కోర్టు. కవిత భర్తతో పాటు వ్యక్తిగత సిబ్బందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం హాజరు కావాలంటూ సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 18 నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అనుమతించింది కోర్టు. దీనికి సంబంధించిన ప్రత్యేక న్యాయమూర్తి నాగ్పాల్ ఆదేశాలు జారీ చేశారు. అయితే కేసు దర్యాప్తునకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా 7 రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు. దీంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 7 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఈ వారం రోజుల పాటు కవిత ఈడీ కార్యాలయంలోనే ఉంటారు. 7 రోజుల పాటు ప్రశ్నించిన అనంతరం మార్చి 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలు ఈడీ రిలీజ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారుల్లో కవిత కూడా ఒకరు. స్కామ్ లో కవిత కుట్రదారు, లబ్ధిదారుగా కస్టడీ రిపోర్టులో ఈడీ పేర్కొంది. శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్టు రిమాండ్ రిపోర్టులో రాశారు. మార్జిన్ మనీని 12% పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారని ఈడీ పొందుపరిచింది. లిక్కర్ కేసును జాప్యం చేయడానికి తప్పుల కేసులు దాఖలు చేయడమే కాకుండా సమన్లు జారీ చేసిన తర్వాత 4 ఫోన్స్లోని డేటాను ఫార్మాట్ చేశారని ఈడీ చెప్పింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తిగా పరిగణించిన ఈడీ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారని కస్టడీ రిపోర్టులో పేర్కొంది. అరుణ్ పిల్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందినట్టు ఈడీ తెలిపింది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ద్వారా కవిత ఢిల్లీకి 30 కోట్లు తరలించారని, ఆ 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లినట్టు పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కోసం కవిత తనను సంప్రదించారని, కేజ్రీవాల్ తనతో చెప్పినట్టు మాగుంట స్టేట్మెంట్ ఇచ్చారని కస్టడీ రిపోర్టులో ఈడీ పేర్కొంది. కవిత భర్త అనిల్, పిఆర్ఓ రాజేష్, మరో 3 అసిస్టెంట్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడించింది. కవిత ఇంట్లో సోదాల సమయంలో కవిత ఫోన్లతో పాటు భర్త అనిల్ ఫోన్, పిఆర్ఓ రాజేష్ కు చెందిన ఫోన్లు, మరో 3 అసిస్టెంట్లకు చెందిన ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న ఫోన్లను తీసుకోవడానికి ఢిల్లీకి రావాలని నోటీసులో పేర్కొంది ఈడీ.